ఇప్పుడు భక్తి, విశ్వాసం, దేవుడు అనే విషయాలు మనసుకు సంబంధించిన సంగతులు అవి. మనసుకు సంబంధించినటువంటి విషయాలండి. ఒకడు ఒక దైవాన్ని నమ్ముతాడు, ఇంకొక దేవుడు అంటాడు, ఇంకొకడు అంటాడు. ఒకడు అసలు దేవుడే లేడు, ఇది నా విశ్వాసం అంటాడు. అట్లా ఎవరి విశ్వాసం వాళ్ళది, ఇది మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తి తరతరాలుగా, ఒక జాతి తరతరాలుగా అంటరానితనం చేత దారుణమైనటువంటి తృణీకారానికి గురయ్యి తరతరాలుగా గాయపరచబడతా ఉంటే రాజ్యాంగ రచన చేసేటప్పుడు వాళ్ళ దీన స్థితిని దృష్టించి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన భద్రతలను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన భద్రతల్ని ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా అధిక జనాభా ఉన్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మత విశ్వాసం ఈ జాతిని, ఈ జనాంగాన్ని, ఆ జాతి జనాంగం ఎవరు మీకు తెలియదే ఉందిలే, దళితుల్ని ఎంత దారుణంగా వివక్షత చూపి, ఒక మాటలో చెప్పాలంటే ఒక జంతువుకి ఇచ్చిన విలువ కూడా మనుషులకి ఇవ్వకుండా అతి నీచమైనటువంటి సంప్రదాయాలను, ఆచారాలను పెట్టి తరతరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ జాతిని, దళితుల్ని దారుణంగా క్షోభకు, వేదనకు, దుఃఖానికి, అవమానానికి గురి చేసింది ఒక మతం. ఆ మతం ఏదో కూడా మీకు తెలుసు. ఆ మతంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. విధవరాల విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని కులాలకు సంబంధించిన వారి విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఒక జంతువుకి ఇచ్చినటువంటి విలువ కూడా దళిత బిడ్డలకు ఇవ్వకుండా, వాళ్ళకు కనీసం తాగేదానికి, నీళ్లు తాగేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసి, అరుగుల మీద కూర్చోనీయకుండా, అంటరానితనాన్ని అంటగట్టి, నోటికి ముంత గట్టి, నడుంకి తాటాకు గట్టి. ఎందుకంటే ఈ దళితులు రోడ్డు మీద నడిస్తే రోడ్డు మైలపడిపోయిద్దంట. దాని మీద ఇంకా అగ్రకులాలు నడవకూడదంట, నడిస్తే వాళ్ళకి అంటంట. అందుకని మీరు నడుస్తా వెళ్ళేటప్పుడు మీ నడుంకి తాటా కట్టుకోవాలి, తాటా కట్టుకుని నడవాలి. నడుస్తూ ఉంటే అప్పుడు మీ అడుగులని తాటాకు తెడుపుకుంటా వెళ్తుంది, అప్పుడు మేము నడుస్తాం అని అడుగులను కూడా వేయనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, చదువుకోనీయకుండా, దేవుడి పేరుతో జరిగే తంతుల్లోకి ఎంటర్ కానీయకుండా, ఆఖరికి పశువుకి దున్నపోతు కూడా జుట్టు గొరిగేటువంటి వ్యక్తులు ఒక దళితుడికి కటింగ్ చేయాలంటే పో అంటరానోడా అని తుణీకరించి దారుణంగా జంతువులకి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా, చదువుకోనీయకుండా, దేవుని దగ్గరకు రానియకుండా, సమాజంలో కలవనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, నలుగురిలో కూర్చోనీయకుండా, నలుగురిలో బతకనీయకుండా, నలుగురిలో నడవనీయకుండా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగానో దారుణాలు అవమానాలు చేసి, దుర్మార్గం చేసి, ఇంత ఇది చేస్తే రాజ్యాంగ రచనలో అన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలన్నింటినీ ఎరిగినటువంటి ఒక మహనీయుడు వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించి వాళ్ళని భద్రపరచడానికి, సమాజంలో వాళ్ళు కూడా నైతికంగా తల ఎత్తుకొని తిరగడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తే ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే మళ్ళా ఇగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేని చట్టాలు మీకు మాత్రమే అప్లై అవుతాయి అని ఈరోజు కూడా లేటెస్ట్ గా మరి కొన్ని తీర్పులు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంగా మనం గౌరవించేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం.